హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పెరుగు చారు లేదా మజ్జిగ చారుని ప్రిపేర్ చేసుకుందాం. పెరుగులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇది ఒక ప్రసిద్ధ పాల ఉత్పత్తి. పాల యొక్క బ్యాక్టీరియా కిణ్వన ప్రక్రియ ద్వారా తయారవుతుందని, పాలలో లాక్టోజన్ని పులియబెట్టడం వల్ల పెరుగు తయారవుతుందని, లాక్టోజ్ పాలలో లభించే సహజ చక్కెర అని, ఇది కిణ్వన ప్రక్రియ ద్వారా లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుందని మనందరికీ తెలిసిందే కదా. పెరుగులో మనకి కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ B12, B6, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇలా చాలా లభిస్తాయండి. మనకి దంతాలకి, ఎముకల బలానికి ఎంతో ఉపయోగపడుతుంది. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హెయిర్ గ్రోత్కి, చర్మ సౌందర్యానికి, అలాగే జీర్ణకోశంలో పెరిగే హానికర బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా చేయటానికి, గుడ్ బ్యాక్టీరియాని పెరిగేలా చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి ఈ పెరుగు అనేది. మెయిన్ ఏంటంటే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ రాకుండా చేస్తుంది. ఇంట్లో ఫుడ్ కాకుండా బయట ఫుడ్ తీసుకున్నప్పుడు ఒక కప్పు పెరుగు లేదా ఒక గ్లాస్ మజ్జిగ తీసుకుంటే మన సిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పెరుగులో లేదా మజ్జిగలో ఉన్నటువంటి ఈ గుడ్ బ్యాక్టీరియా టాక్సిన్స్ని బ్రేక్ డౌన్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ పెరుగుని చాలామంది తినరు కదా. అలాంటి వారు ఈ మజ్జిగ చారు లేదా పెరుగు చారుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి తినని వాళ్ళు. ముందుగా వీటిని కడిగి కట్ చేసుకుందాం. 2 ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఒకటేమో పోపులోనికి, ఒకటేమో పెరుగులో కలపడానికి, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. పెరుగు చారుకి లేదా మజ్జిగ చారుకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫ్రెష్ పెరుగు, మరీ పుల్లగా ఉంటే బాగోదండి. నిలువుగా కట్ చేసిన ఆనియన్స్, ఇవేమో పెరుగులో కలపడానికి, ఇవేమో తాలింపులోనికి. నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు 3, మిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఫ్రెష్ పెరుగు వేసుకుందాం. తోడుపెట్టిన పెరుగు అండి ఇది. 1/2 లీటర్ మిల్క్ని తోడుపెట్టగా వచ్చినటువంటి పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక విస్కర్ తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా చాలా స్మూత్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. పెరుగుగా ఉంటే టేస్ట్ అనేది ఏమీ బాగోదు. బాగా మిక్స్ చేశాక రా ఆనియన్స్ అలాగే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ అంటే 1 కప్పు వాటర్ వేసుకొని కలుపుకుందాం. వాటర్ వేయకపోతే టేస్ట్ అనేది బాగోదు. వాటర్ వేస్తేనే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేద్దాం. ఇప్పుడు సగానికి చేసిన ఎండుమిర్చి అలాగే క్రష్ చేసిన వెల్లుల్లిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ ఏమో పచ్చిదే వేసేసాం కదండి ఫ్రై చేయకుండా. ఇదేమో ఫ్రై చేసినటువంటి ఆనియన్స్. ఈ రెండింటి కాంబినేషన్ పెరుగులో చాలా బాగుంటుంది. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఈ కొంచెం ఫ్రై అయ్యాక ఫైనల్గా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా 1 మినిట్ వరకు ఫ్రై చేసి ఇంకా స్టవ్ ఆపేద్దామండి. ఇప్పుడు ఈ తాలింపుని ఈ పెరుగులో లేదా మజ్జిగ చారులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా గరిటెతో చూడండి. ఈ విధంగా కలుపుతూ ఉంటే పెరుగు చారు రెడీ అయిపోయింది కదా. పచ్చిగా వేసినటువంటి ఆనియన్స్ అలాగే ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ కాంబినేషన్ ఉంది కదండి. ఈ రెండింటి కాంబినేషన్ పెరుగులో చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి. ఏదైనా ఫ్రై చేసుకొని ఈ విధంగా తింటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి. మీకు తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తినండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.